హాయ్ గైస్. సో లాస్ట్ వీడియోలో మనం ఇమేజ్ బాక్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఐకాన్ బాక్స్ గురించి తెలుసుకున్నాం. ఐకాన్ బాక్స్ అంటే ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో చివరి వరకు చూడండి. స్టే ట్యూన్ విత్ మీ. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు నేను చేసేటువంటి ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సోషల్ మీడియాలో కనుక మీరు యాక్టివ్గా ఉన్నట్లయితే వెబ్ డిజైనింగ్ గురించి షార్ట్ అండ్ క్రిస్ప్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నన్ను ఫాలో అవ్వండి. ఆల్వేస్ విజయ్ ఫర్ యూ. కింద డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఉంటాయి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని కింద కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఐకాన్ బాక్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఐకాన్ బాక్స్ ఎందుకు యూజ్ చేస్తారు అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మనం మన ల్యాప్టాప్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాము. లాస్ట్ లెసన్లో మనం ఇమేజ్ బాక్స్ని ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకున్నాము. సో ఈ లెసన్లో మనం ఐకాన్ బాక్స్ని ఎలా ఏ విధంగా యూజ్ చేయాలో తెలుసుకున్నాము. సో ఇమేజ్ బాక్స్, ఐకాన్ బాక్స్ రెండు సిమిలర్గానే ఉంటాయి. సో ఇమేజ్ బదులు ఐకాన్ ఉంటుంది. అండ్ ఆ ఐకాన్స్ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ని రిప్రజెంట్ చేస్తూ మనం యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాను అనుకున్నాం. సో నేను ఒక 4 సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాను. సో 4 సర్వీసెస్ కోసం 4 కాలమ్ లేఅవుట్ ఇన్స్టాల్ చేశాను. సో ఇక్కడ ఎలిమెంట్స్లోకి వచ్చేసి నేను ఐకాన్ బాక్స్ని ట్రాక్ చేస్తున్నాను. ఐకాన్ బాక్స్. సో ఇక్కడ నాకు ఒక ఐకాన్ వచ్చింది, అదేవిధంగా ఒక హెడ్డింగ్ వచ్చింది. అదేవిధంగా సో ఇమేజ్ బాక్స్కి ఏ విధంగా అయితే మనకి ఐకాన్ బాక్స్, ఐకాన్, అదేవిధంగా హెడ్డింగ్, డిస్క్రిప్షన్ వచ్చాయి. సో ఇక్కడ కూడా అదే విధంగా వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఐకాన్ ఏదైతే ఉందో సో దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఐకాన్ లైబ్రరీలోకి వెళ్ళి ఇక్కడ మీకు కావాల్సినటువంటి ఐకాన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లోకల్ బిజినెస్లకి వెబ్సైట్లు డిజైన్ చేస్తున్నాను అనుకుందాం. సో నేను ఏం చేస్తున్నాను అంటే సో ఇక్కడ స్టోర్ పెట్టేసి లోకల్ బిజినెసెస్, ఓకే. సో ఇక్కడ టెక్స్ట్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాము. అదేవిధంగా సో నేను ఇక్కడ దీనికి స్టైలింగ్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఐకాన్ యొక్క కలర్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ మనం కనుక ఐకాన్ యొక్క కలర్ కనుక చూసుకున్నట్లయితే సో చెక్ చేసుకొని సో బ్లూ కలర్ ఇచ్చాను. సో చూద్దాం బ్లూ కలర్ ఎలా. సో ఓకే, బ్లూ కలర్ బాగానే ఉంది. సో సేమ్ ఇదే కలర్ని మనం హెడ్డింగ్కి కూడా అప్లై చేద్దాం. సో స్పేసింగ్ చూడండి అండ్ సైజ్ చూడండి. సో సైజ్ డిఫాల్ట్ సైజ్ ఇది సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు చేంజెస్ ఏమైనా కావాలి అనుకుంటే యూ కెన్ చేంజ్ ఇట్. అండ్ కంటెంట్. సో కంటెంట్ కూడా సేమ్ మనం ఏదైతే ఇమేజ్ బాక్స్ ఎలాగైతే చూసామో సో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ కలర్ కూడా నేను చేంజ్ చేస్తున్నాను. ఓకే, లోకల్ బిజినెసెస్. సో టెక్స్ట్ డిస్క్రిప్షన్. సో టెక్స్ట్ డిస్క్రిప్షన్లో సో కలర్ని చేంజ్ చేశాను. సో టైపోగ్రఫీ చేంజెస్ అన్ని కూడా మీకు ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసు కాబట్టి సో నేను ఇక్కడ వాటి చూసుకున్నాను. ఇక్కడ చూడండి కంటెంట్ యొక్క అలైన్మెంట్ ఉంది. సో కంటెంట్ యొక్క అలైన్మెంట్ ఉంది. సో లెఫ్ట్ ఎలిమెంట్ ఉండాలా, రైట్ ఎలిమెంట్ ఉండాలా, సెంటర్ ఉండాలా, జస్టిఫికేషన్ ఉండాలని. సో సెంటర్ ఎలిమెంట్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి. సో వర్టికల్ ఎలిమెంట్ ఉంది. వర్టికల్ ఎలిమెంట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇది వచ్చేసి ఏంటంటే హారిజెంటల్ ఎలిమెంట్, ఇది వచ్చేసి ఏంటంటే వర్టికల్ ఎలిమెంట్. సో నిలువుగా చూసుకున్నప్పుడు మనకి టాప్లో ఉండాలా, మిడిల్లో ఉండాలా, బాటంలో ఉండాలా ఎలిమెంట్ అనేది మనకి ఇది డిఫైన్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం డిఫాల్ట్గా టాప్లో వదిలేద్దాము. సో ఇక్కడ ఇది చూసారు కదా మీరు. సో నేను ఇప్పుడు దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. సో ఈ లేఅవుట్ ఏదైతే ఉందో సో దీన్ని కాపీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ స్టోర్ బదులు నేనేం చేస్తున్నాను అంటే సో బ్లాగ్ అని రాస్తున్నాను. సో బ్లాగింగ్ కోసం, సో బ్లాగ్స్ కోసం నేను సెట్ చేస్తాను కాబట్టి సో పెన్ అనేటువంటిది తీసుకొని సో ఇక్కడ నేను బ్లాగింగ్, అలాగే బ్లాగింగ్ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే సో బ్లాగ్స్ కూడా సెటప్ చేస్తాను కాబట్టి సో బ్లాగింగ్ సర్వీసెస్ అని పెట్టాను. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సో ఇంకోసారి పేస్ట్ చేసి సో ఇక్కడ ఈ స్టోర్ బదులు నేను ఈ కామర్స్ స్టోర్ అని పెడుతున్నాను. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈ కామర్స్ అని పెడుతున్నాను. సో ఈ కామర్స్ సైట్స్. సో ఇక్కడ ఇంకోటి పేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ పర్సనల్ సైట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, అంటే ప్రొఫెషనల్ వెబ్సైట్స్ చేస్తున్నాను కాబట్టి సో ఇలాంటి ఒక ఐకాన్ తీసుకోవచ్చు, యూజర్ ఐకాన్. ఓకే,
సో ఈ విధంగా మనం ఏంటి అంటే ఈ ఐకాన్ బాక్స్ని యూస్ చేసుకొని సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు. ఒకసారి మనం కనుక ప్రివ్యూ చెక్ చేసి చూసినట్లయితే చూడండి. సో ఈ విధంగా మనకి ఏంటి అంటే ఐకాన్స్ నీట్గా వస్తాయి అనమాట. సో ఇక్కడ మనం తీసుకునేటువంటి కలర్ కాంబినేషన్స్ని బేస్ చేసుకొని కూడా సో దీని యొక్క లుక్ అనేది ఉంటుందండి, డిపెండ్ అయి ఉంటుంది. సో ఇమేజ్ బాక్స్ ఐకాన్ బాక్స్ రెండు సిమిలర్గా ఉంటాయి. జస్ట్ ఇమేజ్ బదులు ఐకాన్ చేంజ్ చేసుకోవడం కనుక వస్తే సో మీరు ఐకాన్ బాక్స్లో కూడా పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓన్ ఎస్వీజీస్ కనుక అప్లోడ్ చేసుకోవాలనుకుంటే సో అప్లోడ్ ఎస్వీజీ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఐకాన్స్లో సో స్టాక్డ్ అంటే సర్కిల్లో కావాలా, చూడండి స్టాక్డ్లో సర్కిల్ ఉంది, స్క్వేర్ ఉంది. అదే ఫ్రేమ్డ్ ఉంటుంది చూడండి. సో ఫ్రేమ్ లోపల ఉంటుంది, అది సేమ్ ఆప్షన్స్ వస్తాయి బట్ ఫిల్ కలర్ లేకపోతే ఓన్లీ బార్డర్తో వస్తుంది అనమాట. సో ఇలా మనం ఏంటి అంటే మనకు కావాల్సిన విధంగా మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఫ్రేమ్డ్ సర్కిల్. సో సేమ్ దీనికి కూడా అదే స్టైల్ మనం అప్లై చేయొచ్చు. ఫ్రేమ్డ్ సర్కిల్, ఇది ఫ్రేమ్డ్ సర్కిల్ అప్డేట్. సో ఒకసారి కనుక మనం చెక్ చేసుకున్నట్లయితే సో నీట్గా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే ఐకాన్ బాక్స్ని యూస్ చేసుకోవచ్చు. చూసారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఐకాన్ బాక్స్ని యూస్ చేసుకుని సర్వీసెస్ సంబంధించినటువంటి సెక్టార్స్ ఎలిమెంట్స్ ఏవైతేనో వాటిని మీరు ప్రజెంటేషన్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్లో చెప్పండి ఎందుకు నచ్చలేదో, నాకు తెలియాలి కదా. సో ఒకవేళ మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. సో ఎవరైతే వెబ్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే వెబ్ డిజైనింగ్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో సో అటువంటి వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి హెల్ప్ అవుతాయి. సో నేను మళ్ళీ మరో ట్యూటోరియల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ విజయ్ సైనింగ్ ఆఫ్.